అందరూ కామెంట్ బాక్స్‌లో అడుగుతున్నారు. అదేవిధంగా మనకి పర్సనల్‌గా గూడా మనకి వాట్సాప్‌లో మెసేజ్ కూడా చాలామంది పెట్టడం జరుగుతుంది. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ డిజిటల్ హెల్త్ కార్డులు ఈకేవైసీ అనేది మళ్ళీ చేస్తున్నారు గదా! అది ఏ విధంగా చేయాలో ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులకి హెల్త్ కార్డుకి మనం ఈకేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి మెయిన్ ఏంటంటే దీంట్లో చూడాల్సిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అనేది ఈకేవైసీ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరైతే చేసుకోవడానికైతే అవకాశం లేదు. ఇది కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే చేయడం జరుగుతుంది. అది కూడా సిఎస్సి సెంటర్ ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. కంపల్సరీ కొంతమంది సిఎస్సి సెంటర్స్ వాటికి అయితే మాత్రం ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలనుకుంటే మీ డిస్ట్రిక్ట్ డిఎం సార్ ఉంటారు కదా, మీ డిస్ట్రిక్ట్ డిఎం సార్ని ఒకసారి మీరు కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు అనేది మీకు ఈ సర్వీస్ అనేది మీకు యాక్టివేట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా మనకి ఇంకో డౌట్ అడుగుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలో మేము చేసుకున్నామే సార్, మేము మళ్ళీ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. అవసరం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అప్పుడు ఎవరైతే చేసుకోలేదో మళ్ళీ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్లీ ఏంటంటే ఇంతకుముందు పాత ప్రభుత్వంలో మనకి 5 lakhs వరకైతే మనకి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏంటంటే 5కి ఇంకో 5 పెంచి 10 lakhs అనేది దాన్ని లబ్ధి అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా పాత కార్డుల మీద గత ప్రభుత్వం వాళ్ళ లోగోస్ వాళ్ళ ఫొటోస్ అనేది ఉండడం జరిగింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రభుత్వం లోగోస్ ఈ ఫొటోస్ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం చెప్పేసి రూల్స్ మొత్తం మార్చేశారు. ఓకేనా, మీకు మొత్తం డెమో అనేది చూపించడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీకు సైట్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీ విఎల్ఈ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు మొబైల్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. చెప్పాను కదా, ఎవరైతే రిజిస్టర్ విఎల్ఈస్ ఉంటారో వాళ్ళ వాటికి ఈ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. రిమైనింగ్ అందరూ మిగతా వాళ్ళు చేసుకోవడానికి అయితే ఉండదన్నమాట. ఓకే, ఓటీపీ ఇచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ రైస్ కార్డ్ నెంబర్ కానీ లేదంటే మీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి మనం ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు అనమాట. నేను డైరెక్ట్గా ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉందా దీని మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం ఒక ఆధార్ నెంబర్ ఇచ్చినా కానీ ఆధార్ నెంబరు ఆ రైస్ కార్డులో ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కూడా. ఇక్కడ చూసినట్లయితే అందరి డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. మీకు కేవైసీ కాకపోతే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకేమా, ఇక దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ ఇచ్చినట్లే ఇక్కడ మాకు పక్కనే మనకి ఈకేవైసీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి మన ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఎవరికైతే మనం ఇప్పుడు అక్కడ కేవైసీ చేస్తున్నామో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, వన్స్ వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకి కింద వచ్చేసేసి అథెంటికేషన్ టైప్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు, బయోమెట్రిక్ ద్వారా చేసుకోవచ్చు. మొబైల్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. లేదు బయోమెట్రిక్ ద్వారా అయితే మాత్రం ఒక మంత్రా డివైస్ ఒకటే వర్క్ అవుతుంది. మంత్రా డివైస్ ఉన్న వరకు అదైతే చేసుకోవచ్చు. ఓకేనా, ఓటీపీ ఇచ్చి వెరిఫై చేయగానే ఇక్కడ మనం చూడొచ్చు కేవైసీ సక్సెస్ఫుల్ రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకోని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ మన సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్ అనేది కార్డుకి అనేది లింక్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చేసేసి మనకి ఇక్కడ పక్కన ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ప్రొసీడ్ మీద అయితే మాత్రం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేయగానే ఆ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కింద మనకి వెరిఫై అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఓటీపీ అనేది చేసేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, మనకి వెరిఫై అనేది అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా మొబైల్ నెంబర్ కూడా సక్సెస్ఫుల్గా వెరిఫై అవ్వడం జరుగుతుంది. మీ నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ మనకి ఫోటో అనేది అప్డేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఓకేనా, ఫోటో అనేది మనకి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మన అర్బన్ రూరల్ సెలెక్ట్ చేసుకొని మన డిస్టిక్ అడగడం జరుగుతుంది. మన డిస్టిక్, అదేవిధంగా మన మండలం, మన విలేజ్ నేమ్ ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు వెబ్ క్యామ్ అనేది మాకు లేదు సార్ అని చెప్పేసి అన్నారు. వెబ్ క్యామ్ లేకపోయినా కానీ మన మొబైల్ని వెబ్ క్యామ్ కింద ఎలా యూజ్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి మన మొబైల్ని వెబ్ క్యామ్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఆ వీడియో చూసి ఒకసారి చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మన డీటెయిల్స్ అని చెప్పాను కదా, మీ డిస్టిక్, మండలం, విలేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన ఇక్కడ ఈ 3 సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫోటో దగ్గర మనకి టేక్ ఫోటో అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎలా అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోటో అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. డైరెక్ట్గా నేను చెప్పాను కదా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఒకటి ఉంది. డైరెక్ట్గా మీ దగ్గర వెబ్ క్యామ్ లేకపోయినా కానీ మీ మొబైల్ ఫోన్ని వెబ్ క్యామ్ కింద యూజ్ చేసుకొని కస్టమర్ అనేది లైవ్లో అక్కడ మనది ఫోటో అనేది తీయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, కస్టమర్ అనేది డైరెక్ట్గా లైవ్లో అక్కడ ఫోటో పెట్టేసేసి మన అక్కడ టేక్ ఫోటో అని చెప్పేసి ఉంది కదా,
ఆ టేక్ ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ ఫోటో అనేది మీకు పక్కన ఇంకో ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్లోకి అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మేము టేక్ ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసేసి మీకు చూసినట్లయితే మీకు పక్కన ఈ ఫోటో మీదకి అనేది మీకు అది రావడం జరుగుతుంది. మనకి పక్కన అనేది ఈ విధంగా ఫోటో అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ మనకి ఓకే అని చెప్పేస్తుంది కదా, ఆ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫోటో అనేది కన్ఫర్మ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇక మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇక సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు అనేది కంప్లీట్ అని చెప్పేసి సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఒకటి రావడం జనరేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అనేది కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా కేవైసీ అనేది కొంచెం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఎవరికైతే కనుక ఈ సిఎస్సి విజిలెన్స్ ఉన్నారో మీకు కనుక ఈ సర్వీస్ అనేది యాక్టివ్ కాకపోతే మీ డిస్ట్రిక్ట్ ఒక డిఎం సార్ అనేది ఉంటారు, వాళ్ళు ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యారంటే వాళ్ళు అనేది మీకు సర్వీస్ అనేది యాక్టివేట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు అనేది ఈ సర్వీస్ అనేది యూజ్ చేసుకోండి. ఓకేనా. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలా లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఎవరికైనా సిఎస్సి లాగిన్స్ ఏమైనా కావాలనుకుంటే అది ఏ విధంగా పొందాలో కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది మనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే మాత్రం దాంట్లో జాయిన్ అయ్యి దాని గురించి అయితే మాత్రం తెలుసుకోండి. ఓకేనా.